టికెట్ రానందుకు ఏమన్నా నిరాశలో ఉన్నారా? లోపలికి అడుగు పెడితేనే వెల్కమ్ ద కింగ్ ఆఫ్ ఆర్థర్ అన్నాడు. వండర్ తెప్పిస్తే యువర్ ద నెంబర్ 1 ప్లేస్లో ఉన్నావు, ఎక్కడే కానీ ఏమి లేవు, చాలామంది అన్నీ వచ్చాయి, యువర్ ద నెంబర్ 1 అని. నాకు వద్దు సార్, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేను ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. అంటే పదవి మీకున్నది, పవర్ వేరే వాళ్ళ చేతుల్లో. నువ్వు ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడినావు, యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్. నువ్వు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉన్నావు కాబట్టి వాళ్ళకు నువ్వు రెస్పాన్సిబిలిటీ, కాబట్టి నువ్వు ఎవరు ఏమన్నా ఈ చెవిలో వదిలేసేసాయి, నీ పని నువ్వు చేస్తావు. అంటే ఫండ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారా మరి? ఎందుకు మిమ్మల్ని? నాకు జన్మ అంటూ ఉంటే నేను కూడా నెక్స్ట్ ఒక రెడ్డి ఒక కమ్మగా ఉట్టాలనుకుంటున్నా అన్నా. ఏమన్నాను అంతే కదన్నా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్లో ఫస్ట్ అనే, సీఎం గారికి ఈడు ఉన్నావన్నా, సీఎం గారు 10 సార్లు నువ్వే ఆడుతారన్నా, ఎమ్మెల్యే అనే. మరి నాకు ఇప్పుడు ఏం తక్కువ? ఒక కులమే కదా, నేను ఒక ఎస్సీనే కదా, మిగతా అన్నీ ఓకే కదా. టాప్ అని మీరే అంటున్నారు కదా, నేను అనలేదు. ఆల్ సర్వేస్ నేనే అని చెప్తున్నాయి. చివరికి టికెట్ కూడా రాకుండా నిరాకరించినందుకు నీకు ఏదైనా నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు నువ్వు దానికి తల వంచి చేసేదానికంటే ఒక చెట్టుకు తాడేసుకొని ఉరేసుకో బెటర్ అని చెప్పడం జరిగింది. పవర్ ఒకరికి, పదవి ఒకరికి. ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఉన్నదా వైఎస్ఆర్సీపీ పార్టీలో? అంటే ఇప్పుడు డాక్టర్ సుధీర్ అంటే ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన వ్యక్తి, అంటే నియోజకవర్గంలో బాగా సర్వీస్ చేస్తున్నాడా? ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. నాకు ఏ రోజు డిపార్ట్మెంట్లో నా కాస్ట్ అనేది ఏం గుర్తు రాలేదు. ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చాక నాకు ఎన్నోసార్లు ఇది గుర్తుకు రావడం జరిగింది. అంటే నియోజకవర్గానికే పరిచయం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఇప్పుడు నియోజకవర్గం మీద రుద్దుతున్నాడంటారా? అంటే పలు పార్టీలు సంప్రదించినట్లు కూడా మనకు సమాచారం. వచ్చారండి, అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను. అంటే పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా? వెల్కమ్ టు V5 న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సార్. నమస్తే. నమస్కారం అన్న. ఎలా ఉన్నా సార్? అంతా ఓకే, ఫైన్. ఓకే. టికెట్ రానందుకు ఏమన్నా నిరాశలో ఉన్నారా? నో. టికెట్ రానందుకు నాకు అలాంటి ఏమి నిరాశలు ఏం లేవు. నేను 33 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఒక చిన్న రిమార్క్ లేకుండా ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్, సీఎం ఎన్ని మెడల్స్ ఉన్నాయో అన్ని మెడల్స్ తీసుకొని వచ్చేటువంటి వ్యక్తిని, నాకేం పాలిటిక్స్లో రావాలని చెప్పేసి ఏం లేకుండే. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెకండ్ టైం మినిస్టర్ మళ్ళా సీఎం అయ్యే టైంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయింది. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే గిన ఇస్తాను అని అప్పటి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అరవిందరావు గారికి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. సీఎం రాజశేఖర రెడ్డి గారి నుంచి రాజశేఖర రెడ్డి గారే సీఎంగా ఉంటూ ఇది కాన్స్టిట్యున్సీ అయ్యింది, నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయింది. జగన్ గారు సెలెక్ట్ చేసింది కాదు, అంతకు ముందు నుంచే రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు జగన్ గారు లేని, రాజశేఖర రెడ్డి గారే మా అడిషనల్ డీజీ అరవిందరావు గారికి అప్పుడు ఇంటెలిజెన్స్ ఆయన వారికి చెప్పడం జరిగింది. వారు అక్కడ ఉన్నటువంటి RIO రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వెంకటరామరెడ్డి గారు అని ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ ఆ టైంలో. ఇప్పుడు ఆయన IG ఏపీలో ఉన్నాడు. ఆయన అక్కడ అంతా ఎంక్వైరీ చేసేసి మా కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే అతను కూడా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నా ఓటరే, ఆయనకు తెలుసు అంతా ఎవరెవరు ఏంటని. నాకు కూడా పెద్ద ఆయన పరిచయం లేదు. చేసి రిపోర్ట్ పంపించినాడు. అంత టైం ఐ వాజ్ ద పేసీ DSP టు DG. అప్పుడు SSP యాదవ్ గారు మా DG,
ఆయనకు నేను సోరంజీత్ సేన్ గారి దగ్గర, బాసిత్ గారి దగ్గర, వీరందరి దగ్గర, ఈయన దగ్గర నేను డీజీ ఉన్నప్పుడు ఐ వాజ్ ద PCDSP టు డీజీ. అంటే ఎందుకు డిపార్ట్మెంట్ వాళ్ళనే చూడమని చెప్పారు సార్? అంటే మీ పోలీసు వాళ్ళకు కూడా ఇస్తాను, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇస్తాను, మంచి వాళ్ళకి ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎందుకు చెప్పారో, ఆయనకు ఏముండిందో అది ఇంతకుముందు ఒక ఫ్యాక్షన్గా నందికొట్కూరు అంటే ఒక ఫ్యాక్షన్ ఇది ఉండింది. దాన్ని కొద్దిగా ఏమైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే కొద్దిగా దాన్ని కలుపుకొని పోయి వాళ్ళు మళ్ళీ అలాంటివి చేయకుండా చేస్తారనో మరి ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ వారు చెప్పినప్పుడు వీరు అన్ని రిపోర్ట్స్ తెప్పించాక నన్ను ఒకరోజు మురళీకృష్ణ గారని అప్పుడు SP పొలిటికల్ చూసేవాడు, ఆయన మా DGP ఆఫీస్ నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మా PSకు ఫోన్ చేశాడు, కామేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆర్థర్ గారితో మాట్లాడాలంటే ఆయనది ఇంకొక నంబర్, DG గారి పక్క రూమ్లో ఉంటాడు ఆయన, ఆఫీస్ పక్కన ఇది ఆయన ఛాంబర్, ఆయనతో ఆయన అని వేరే నంబర్ ఇచ్చాడు. మళ్ళీ ఆయన నాతో మాట్లాడి మీ DG గారు ఎన్ని గంటలకు వెళ్ళిపోతారంటే 6 గంటలకు వెళ్ళిపోతారని చెప్పాను. వెళ్తేనే ఒకసారి ADG ఇంటెలిజెన్స్ గారు మిమ్మల్ని రమ్మన్నారు, ఆఫీస్కి రండి అని చెప్పారు. సరే అని చెప్పాను. దాని తర్వాత సాయంత్రం అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా మురళీకృష్ణ గారి దగ్గరికి పోయినారు. ఆయన తర్వాత మన CP ఆఫీసర్, తర్వాత మా DIG కర్నూలు చేశాడు, ఇక్కడ ఐజీగా మన హైదరాబాద్ CP ఆఫీసర్ ఐజీగా చేసి మొన్న కొన్ని నెలల కిందట ఆయన రిటైర్డ్ అయిపోయినట్లున్నారు. ఇక్కడే ఉంటారు, IPS క్వార్టర్స్లో ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్తే ఏం సార్ పిలిచారంటే, ఏమబ్బా నువ్వు పాలిటిక్స్లోకి ఏమైనా పోవాలనుకుంటున్నావు అది ఇదనా? లేదు సార్, నాకు అలాంటిది ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. మా అబ్బాయికి కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాలో పైలట్ కోర్స్ చేయడానికి వచ్చింది, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు. నా కూతురుకు వచ్చేసి అమ్మాయికి IIT వచ్చింది గౌహటి, కాబట్టి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. నేను హ్యాపీ విత్ మై ఫ్యామిలీ, నాకు పాలిటిక్స్ డబ్బులు ఇవన్నీ మా దగ్గర లేవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. లేదా నువ్వు ఒకసారి సార్ని కలుస్తున్నాను, దీని గురించి అయితే వద్దు సార్, నాకు ఇంట్రెస్టే లేదు అని చెప్పాను. లేదు సార్ పిలిచామంటే పిలిచింది, ఒకసారి కలువు, మీటింగ్లో ఉన్నట్టున్నాడు అని టీకి తాగినాక నేను ADG ఆఫీస్కి వెళ్ళిపోయాను. వెళ్తే ముందు ఆ CC గారు కూర్చున్నారు అక్కడ, పోయేసి ఇట్లా సార్ రమ్మన్నారంట అని చెప్పేసి అన్నాను. సార్ మీటింగ్లో ఉన్నారు సార్, అందరు ఐజీలు, అప్పుడు రత్నారెడ్డి IG, ఏక్బాల్ గారు, తర్వాత అబ్రహాం లింకన్, వీళ్ళంతా SPలు అప్పుడు పొలిటికల్, ఇంకా అప్పుడు ఇది ఎలక్షన్స్ టైం, వాళ్ళంతా బిజీగా ఉన్నారు, మీటింగ్లో ఉన్నారు సార్ అంటే సరే నేను కూర్చుంటాను అని లంచ్లో కూర్చున్న 3-4 మినిట్స్కే నాకు పిలుపు వచ్చింది. మీటింగ్లో ఉన్నారు కదా బా అంటే, లేదు సార్ నేను అడిగా అతన్ని కానిస్టేబుల్, మీటింగ్లో ఉన్నారన్నారు, స్లిప్ కూడా తర్వాత పంపిస్తామన్నారు అంటే, లేదు సార్ CC గారి దగ్గర ఒక గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్లో అడిగి ఎవరు వచ్చేది సార్ కనిపిస్తుంటుంది, ఎవరు యూనిఫామ్లో వచ్చారని చెప్పేసి సార్ ఇంటర్గామ్లో అడిగేట్లున్నారు, DG గారి PCDSP అంటే రమ్మన్నారు అని చెప్పి. సార్ నేను లోపలికి వస్తే అంతా మీటింగ్ అంతా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, కూర్చున్నారు. కూర్చో ఆడతారు సార్, నేను మళ్ళీ కూర్చున్నా, లేదు కూర్చో అక్కడ కూర్చో. ఆయన 3-4 మామూలుగా ఇంటర్వ్యూస్ చేసేటివి లేకపోతే కాన్ఫరెన్స్ కండక్ట్ చేసేటివి 3-4 ఉన్నాయి ఆయన రూమ్లో. నేను ఫస్ట్ టైం వాటికి పోవడం, వాళ్ళతో మనకేం పని ఉండదు కదా, ఫస్ట్ టైం. లేదు సార్ నేను బయట కూర్చుంటాను సార్, మీరు అయిపోయారు, సరే ఓకే, ఒక 30-40 మినిట్స్ అంటే ఓకే అన్నా. నేను పోయి అక్కడ కూర్చున్నాను. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ టైం ఏదైనా ఒక మాట మాట్లాడినారని నేను DG గారి దగ్గర ఉన్నా కాబట్టి నాకు తెలుసు, అది బయటకు పోయిందంటే ఎవరు వచ్చినారు కొత్త వాళ్ళు అని వాళ్ళు మన మీద తోపడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకని చెప్పేసి అది నేను పోయి మళ్ళీ లంచ్లో కూర్చున్నాను. వాళ్ళని ఒక 25 మినిట్స్లోనే క్లోజ్ చేసేసి నన్ను పిలిపించాడు. ఇద్దరం కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇట్లా రాజశేఖర రెడ్డి గారు ఇట్లా చెప్పాడయ్యా CM గారు, నేను అక్కడ ఉన్నటువంటి RIO వెంకటరామరెడ్డికి తెప్పించాను, తెప్పిస్తే యువర్ ద నంబర్ 1 ప్లేస్లో ఉన్నావు, ఎక్కడే కానీ ఏమి లేవు, చాలామంది అన్నీ వచ్చాయి, యువర్ ద నంబర్ 1 అని. నాకు వద్దు సార్, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేను ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అది ఇదన్నా. నో 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 నాకు ఆయన ఇస్తే నేను ఇప్పుడు వెళ్ళిపోతానయ్యా, ఆయన టీంలో చేయాలంటే రాజశేఖర రెడ్డి గారి టీంలో, నువ్వు ఎందుకు పిచ్చోనివాను అది ఇది అని. ఏమో సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నా దగ్గర డబ్బులు అవన్నీ నువ్వేం మాట్లాడకు, రేపు ఉదయం వచ్చి నీ రెజ్యూమ్ తీసుకొని రా అన్నాడు.
సరే సార్ అని చెప్పాను. మార్నింగ్ వస్తావు కదా అంటే, మార్నింగ్ నేను మామూలు 9:30 వస్తాను, 9 గంట వస్తాను సార్ ఆఫీస్కు. వచ్చి అన్నీ చెక్ చేసుకుంటాను. నేను అప్పుడు డీజీపీ ఆఫీస్లో 3 పోస్టులు చేస్తూ ఉన్నాం. ఏసీ డిఎస్పీ టు డీజీ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు చీఫ్ ఆఫీస్, డీజీపీ ఆఫీస్ మొత్తం డ్రాగన్ కంట్రోల్ అని మొత్తం ఏపీలో ఏమేమి జరుగుతుంది మొత్తం. ఇప్పుడు 2 ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్ర. అప్పుడు ఒకటే ఉండింది. సో ఏపీలో ఏం జరుగుతున్నాయి అనేది మొత్తం ఎప్పటికప్పుడు వచ్చేస్తారు. చుట్టూ ఇవి ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి. ఇప్పుడు మీ మాదిరి స్టూడియోలో మాదిరి మాకు ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడు మనకు స్లిప్స్ వస్తుంటాయి. అది ఇమీడియట్గా నేను డీజీ గారికి పెట్టడం, ఎక్కడైనా ఏమైనా జరిగితే ఇలాంటివన్నీ ఆ మూడింటికి నేనే బిజీగా ఉంటాను. ఐఎమ్ హ్యాపీ సార్, అది ఇదని. నువ్వు రేపు వచ్చేసేసి తీసుకోనాను. సర్లే మరుసటి రోజు నేను 9 గంటలకంతా నేను ఇక్కడ ఉంటా అన్నాడు. 9 గంటలకంతా వస్తే ఆయన ఉన్నారు. పోయి రెజ్యూమ్ ఇచ్చా. రెజ్యూమ్ ఇస్తే చూస్తే ఇది ఎవరికి కావాలి, ఇది నీది, నువ్వు ఇండియన్ పోలీస్ మెడల్లు నీకు వస్తాయి ఏంటి, సీఎం మెడల్స్ వస్తాయి ఏంటి, నువ్వు 17 ట్రైనింగ్స్ చేస్తే ఏంటి, కమాండో కోర్స్ చేస్తే ఏంటి, వీళ్ళకి ఇవి కాదు కదా కావాల్సింది అని కొట్టి స్టెనోను పిలిపించాడు. స్టెనోను పిలిపించి ఆర్తది ఒక రెజ్యూమ్ తయారు చేయబా అని చెప్పేసి అన్నాడు. ఓకే, చెప్తారని నేను పోయి ఆయన రూమ్లో కూర్చుంటే ఆయన కొద్దిగా అడిగాడు, మీ ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, మొత్తం ఇవి పొలిటికల్కి సంబంధించి. తర్వాత మీ వైఫ్, నా వైఫ్ రెడ్డి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, నా వైఫ్ది అక్కడ ఇక అట్లా కొన్ని పాయింట్స్ తీసుకున్నాడు. మా సిస్టర్ టీచరు, మా సిస్టర్ల టీచరు, ఇవన్నీ చెప్పాను. దాంతో ఆయన ఒక బ్యూటిఫుల్ తయారు చేసేసి ఒక హాఫ్-అన్ అవర్ లోపల తయారు చేసేసి డీజీ గారి దగ్గర తీసుకెళ్ళాడు, అరవిందరావు గారి. ఆయన చూసి నన్ను పిలిపించాడు. ఇట్లా ఉండాలయ్యా అని, ఆర్థర్ కూడా ఒక కాపీ ఇచ్చు అని ఇమ్మీడియట్గా నా ఎదురుగానే కేవీపీ గారికి ఫోన్ చేశారు. ఇట్లా సీఎం గారు చెప్పారు, ఆర్థర్ అని డీజీ గారి దగ్గర పేసి డిఎస్పీ, మంచి ఆఫీసర్, చిన్న రిమార్కులు ఏవైనవి, అతను మీ దగ్గరికి పంపిస్తున్నాను. నేను ఆ సెక్రటరీలో ఉన్నాను, పంపిస్తున్నాను. సరే ఇది తీసుకుపోయి కేవీపీ రామచంద్రకి సైన్ చేసి నాకు ఒక కాపీ ఇచ్చారు. ఇంకా నేను మళ్ళీ డీజీ గారు వస్తానని తొందరలో డైరెక్ట్గా అసెంబ్లీలో దీనికి పోయి సెక్రటరీకి పోయి కేవీపీ రామచంద్రరావు గారిది పైనే ఉండేది, ఆయన పక్కన పోయి ఆయనకు వేసేసి అది ఇచ్చిన తర్వాత ఇంకా నేను వచ్చి ఆఫీస్లో వచ్చి కూర్చొని అప్పుడు చదువుకున్నాను. నేను అప్పుడు చదువుకుంటే దాంట్లో క్లియర్గా ఏముందంటే, మా ఫాదర్ టీచరు, చాలా మండలాల్లో పనిచేశాడు, మా సిస్టర్లో కూడా టీచర్స్, తర్వాత నా వైఫ్ రెడ్డి, ఆమెకు సంబంధించినటువంటి రిలేషన్స్ చాలామంది ఈ కాన్షియన్స్లో వాళ్ళ ఊరి వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ బంధువులు, ఇట్లా రిలేషన్షిప్ ఈ కాన్షియన్స్తో ఉంది అని అట్లా రిలేషన్షిప్ తీసుకొని వచ్చాడు అనమాట. మా ఫాదర్ కూడా చాలా మండలాల్లో మంచి పేరు ఉంది అని అట్లా తీసుకొని వచ్చాడు. అట్లా తీసుకొని వచ్చేసి అది ఆయనకి ఇచ్చేసి చూసుకున్నాను నేను. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒకరోజు 11:30కు అరవిందరావు గారు ఫోన్ చేశారు, ఏడీజీ ఇంటెలిజెన్స్. ఫోన్ చేసి, అర్థం రేపు మార్నింగ్ 4:30కే నువ్వు సీఎం గారిని కలవాలయ్యా అన్న. సరే సార్ అన్న, ఎక్కడ ఉంటారు, నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాడు. నేను ఇక్కడే సార్ ఐజే క్వార్టర్స్, నిమ్స్ పక్కన ఐపీఎస్ క్వార్టర్స్. సరే నీకంతా 5 నిమిషాలు కూడా పట్టదు అక్కడ నుంచి, 4:15 అంతా వెళ్ళిపో నువ్వు అన్న. అక్కడ సిఎస్ఓలు ఉండరు, ఎస్ఓ ఉంటారు, వాళ్ళకి నేను చెప్తాను, చెప్పెట్టింటాను, సిఎస్ఓకి చెప్తారు, వాళ్ళు చెప్తారు, నేను రిసీవ్ చేసుకుంటారు. ఓకే సార్. అలా పోతే రంగబాబు అని ఇప్పుడు డిఎస్పీ అయిపోయినాను, అతను ఉన్నాడు. అతను ఉండేసి నా శిష్యుడే అతను. సార్ అండి సార్ అని చెప్పి తీసుకొని పోయిన తర్వాత అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అని అప్పుడు ఆరోగ్యశ్రీ చూసేవాడు సీఎం గారి దగ్గర. అతను ఉన్నాడు, అతనికి చెప్పాడు అనమాట, ఇట్లా సీఎం గారు అరవిందరావు గారు పంపించారు, నాకు చెప్పారులే, మాట్లాడారు అని చెప్పారు. 4:25, 4:27 ఆ రూమ్ నుంచి ఒకరు బయటకు వచ్చారు, సీఎం గారు రూమ్ నుంచి. అప్పటికే ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంకా రాలేదేమో అని నేను అనుకుంటున్నాను. అంతలోపల మళ్ళీ ఈతను పోయి మాట్లాడి నన్ను పిలిపించాడు. నేను పోయాను. లోపలికి అడుగు పెడితేనే వెల్కమ్ ద కింగ్ ఆఫ్ ఆర్థర్ అన్నాడు. నేను వండర్, నేనేం స్లిప్ పంపించలేదు, ఏం పంపించలేదు, అది ఇది అని చెప్పేసి నేను వండర్ అయిపోయాను. సరే అని పోయినా. పోయి చూస్తే నా రెజ్యూమ్ ఆయన ముందు ఉంది. సరే అని ఏంటి కూర్చో అన్నారు. లేదు సార్ చెప్పండి. పర్వాలేదు నువ్వు కూర్చోవయ్యా అన్నాను. కూర్చునే ముందు ఒక మాట మాట్లాడతాను సార్, చెప్పండి. 1982లో నేను ఎస్ఐ సెలక్షన్స్ పోయేటప్పుడు నేను అన్ని స్పోర్ట్స్లో అన్నిట్లలో హై మెజారిటీ వచ్చింది సార్. బట్ 1:2 కాబట్టి
నేను మా బ్రదర్ అప్పుడు పులివెందులో పనిచేస్తున్నారు, మీరు అప్పుడు మినిస్టర్ అంజయ్ గారి గవర్నమెంట్లో మీరు మీ దగ్గర నుంచి రికమెండేషన్స్ మీరు అప్పుడు రంగనాయ్ గారికి తర్వాత శ్రీనివాసరావు గారు అనే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి లెటర్స్ ఇచ్చారు సార్ అని చెప్పాను. ఓహో, అంటే నేను అప్పుడు రికమెండ్ చేసింది ఇప్పుడు డిఎస్పీ నా ఎదురుగా వచ్చామని చెప్పేసి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కూర్చోండి, సరే కూర్చొని మాట్లాడతా సుమారుగా ఒక 20 minutes అన్నీ చెప్పాడు. నేను చెప్పాను సార్, అరవిందరావు గారు మాత్రం క్లియర్గా చెప్పాడు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో నా దగ్గర డబ్బులు లేదు ఇబ్బులు లేదని చెప్పవద్దండి. నాకు తెలిసి నేను డీజీ గారి దగ్గర ఉన్నాను కాబట్టి ఆ ఎలక్షన్స్ చాలా క్రూషియల్ ఎలక్షన్స్, నువ్వా నేనా అనేటట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఇటు రాజశేఖర రెడ్డి గారికి సెకండ్ టైం రాజశేఖర రెడ్డి గారు ఇది ఎలక్షన్స్ పోతున్నాడు అంటే సార్ నేనైతే చెప్పాను, సార్ నా దగ్గర డబ్బులు లేదు అంటే పాపం వైట్ అడ్డపంచలు ఉన్నాడు, ఇట్లా చేతులు వెనక్కి పెట్టుకొని నవ్వి నేను డబ్బులు ఎవరు అడిగినారయ్యా, నువ్వు వెళ్ళిపోయి తిరిగి రా అన్నాడు. అంటే సార్ నేను పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో ఉన్నాను, చాలామంది ఇట్లా తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, డీజీ గారే యాక్షన్ తీసుకోమని చెప్పేసి అడిషనల్ డీజీ అడ్మిట్కి రాస్తున్నారు, వెల్ఫేర్కి రాస్తున్నారు అని చెప్పాను. అయితే ఓకే అని పెళ్ళి కొడితే మళ్ళీ ఈయన వచ్చాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాను. కిరణ్ కుమార్ రెడ్డి రేపు యాదవ్తో ఒకసారి నాతో మాట్లాడించు అండి, లేదు సార్ 10 గంటలకు లేఖలో మీటింగ్ ఉంది, సరే అక్కడ గుర్తు చేయి, నాకు ఆర్తరిది గుర్తు చేయి అన్నాను. సరే సార్ ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి పంపించి ఒకసారి తిరిగి రండి మీరు అది ఇది అని చెప్పాడు. నేను చెప్తాను యాదవ్కి చెప్తాను. సరే ఇంకా నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈయన 10 గంటలకు మీటింగ్ చూసుకొని 11:30, 12 ప్రాంతంలో డీజీ గారు వచ్చేసేసారు. వస్తే మేము రిసీవ్ చేసుకుంటాం అక్కడ, నేను పిఎస్ ఎవరైనా ఏఐజీ అందరం రిసీవ్ చేసుకొని లోపలికి పోతేనే ఆయన ఫస్ట్ పిఎస్ను పిలుస్తాడు, ఫైల్స్ ఉంటాయి, రెడ్ లైట్ వేస్తాడు, ఆ ఫైల్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాతనే ఇంకా వేరే అపాయింట్మెంట్స్ కానీ సీనియర్ ఆఫీసర్లు కానీ అంతవరకు ఎవరు ఓనికి లేదు. ఇంకా అతను వచ్చాడు, లోపలికి పోయాడు, మా పిఎస్ లోపలికి పోయినాడు, ఇట్లా లోపలికి పోయాడు, ఇట్లా బయటకు వచ్చాడు. ఓ బాస్ నీకు ఏదో ఉన్నట్టుంది పో నేను రమ్మంటున్నాడు అన్నాడు. సరే లోపలికి పోయి సెల్యూట్ చేస్తే ఏమయ్యా నేను పెద్ద ఆయన అక్కడ ఇక్కడ తిరగమంటున్నాడు ఏంటి, పోయి కాన్స్టిట్యూన్సీ అంతా తిరగమంటాడు ఏంటి. అవును సార్ నాకు కూడా చెప్పాడు సార్. నీకు ఎప్పుడు చెప్పాడు అంటే నాది ఈరోజు మార్నింగ్ 4:30కి. బ్లడీ ఫెలో వితౌట్ మై పర్మిషన్ హౌ కెన్ యూ గో, సీఎం దగ్గర ఎట్లా పోతావు నువ్వు నా పర్మిషన్ లేకుండా, అది ఇదే లేచినాడు బాగా. లేస్తే నేను ఏం మాట్లాడకుండా సార్ నేను చెప్పేది కూడా ఒకసారి వినండి చెప్పు. రాత్రి 11:30 తర్వాత అరవిందరావు గారు నాకు ఫోన్ చేశారు, ఏడీజీ ఇంటెలిజెన్స్ గారు. ఆ టైం 11:30 హార్డ్ టైం, మిమ్మల్ని లేపలేను, నేను పడుకుంటారు. దాని తర్వాత తెల్లవారుజామున నేను పోయింది 4 గంటలకు పోయాను, అప్పుడు మీకు చెప్పలేను. సరే నేను పోయేసి వచ్చినాక చెప్దాం అనుకున్నాను. సరే ఆయన కూడా చెప్తాడు, తర్వాత ఆఫీస్కి వచ్చినాక చెప్దామని చెప్పేసి నేను ఐఎమ్ వెయిటింగ్ సార్, నేను ఎంతవరకు కూడా కామేశ్వరరావు గారికి చెప్పాను, పిఎస్ గారికి. వచ్చినాకనే పర్సనల్గా మాట్లాడలే బాస్ అని చెప్పినాడు అని చెప్పి కూల్ అయిపోయి పో ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టాకు, ఒకట తిరిగిరా అది ఇది అని చెప్పాడు. శని ఆదివారాలు అట్లా పోయి ఒకసారి 2 సార్లు అట్లా తిరిగిరా కానీ ప్రెస్ మీట్లు ఎక్కడ కండక్ట్ చేయక అది ఇది. సరే అట్లా నా ప్రస్థానం రాజశేఖర రెడ్డి గారితో ఈ పొలిటికల్లోకి అనేది ఒక ఎంట్రీ జరిగింది. దాని తర్వాత కూడా ఆయన మళ్ళీ నాకు లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయినప్పుడు నన్ను పిలిచి అప్పుడు అక్కడ నుంచి వేరే నా పైన ఎవరైతే అక్కడ ట్రై చేసుకుంటున్నాడో అతను అక్కడ ఢిల్లీ నుంచి పోయేసేసి అక్కడైతే ట్రై తీసుకొని వచ్చుకున్న తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి మీ పోలీస్ ఆఫీసర్లు నీ గురించి ఎవరిని అడిగినా కూడా ఇది బెస్ట్ క్యాండిడేట్, సర్వీస్ మోటివ్, ఎక్కడే కానీ చిన్న ఇది లేదు అని చెప్పారయ్యా. నువ్వు అసెంబ్లీకి రా, నీకు చీఫ్ మార్షల్ అక్కడ ఇంతకుముందు గజపతిరాజు గారు అని ఉన్నారు, ఆయన ఇప్పటికే 3-4 స్టార్లలో ఆయనది ఎక్స్టెండ్ చేశాము, ఆయనది రిటైర్డ్ అయినాక కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా అతనిది కూడా అయిపోయింది, మళ్ళీ నాకు ఫైల్ వచ్చింది, అతన్ని పెట్టలేదు, నువ్వు వచ్చేసేసి ఎక్కడికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా నువ్వేంటో తెలుస్తుంది వాళ్ళకు అని చెప్పేసి నన్ను అసెంబ్లీగా చీఫ్ మార్షల్గా ఇవ్వడం జరిగింది. చీఫ్ మార్షల్ అప్పుడు ఏసీపీ, అది అడిషనల్ ఎస్పీ పోస్ట్ను నా గురించి డిగ్రేడ్ చేసి ఇచ్చారు. అప్పుడు కూడా యాదవ్ గారికి ఒప్పన్నాడు, నాకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎట్లా వస్తాయి, మా దగ్గర నుంచి పోవాలి కదా, ఇక్కడ నుంచి కమిటీ నుంచి పోవాలి కదా, ఎట్లా వచ్చాయంటే నాకేం తెలుసు సార్, నన్ను
పిలిచి అడిగారు. జనార్దన్ హుస్సేన్ గారిని పిలిచారు. జనార్దన్ హుస్సేన్ గారిని పిలిచేసేసి ఆర్థర్ గారిది నోటు పంపించండి ఒకటికి ప్రిన్సిపల్ సెక్రటరీకి అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆయన నోటు పంపించారు. సీఎం డిజైర్స్ హిస్ కేస్ ప్లీజ్ పోస్టెడ్ హిమ్ యాజ్ ఏ చీఫ్ మార్షల్ అసెంబ్లీ ఏసీపీ అని చెప్పి ఇచ్చినాడు. సో దాన్ని నన్ను ఏం చేయమంటారు సార్ అని చెప్పి నేను అన్నా. సర్లేనా కూర్చోబెట్టి టీకి దాపి బాగా చేసుకో, నీకు ఎక్కడన్నా అక్కడ ప్రాబ్లం అయ్యి నేను వద్దు అనుకుంటే నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రా, మళ్ళీ నేను తీసుకుంటా, నిన్ను మిస్ చేసుకుంటున్నాం మేము అది ఇదని చెప్పి పంపించాడు. అది ఇప్పుడు ఇంత ఫ్యామిలీ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ దగ్గరగా ఉన్నారు. దా ఉద్దేశంతోనే జగన్ గారు కూడా మీకు టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎందుకు ఎక్కడ ఈక్వేషన్స్ దెబ్బతిన్నాయి, ఎందుకు మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది? నాకు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఆ రోజు కూడా 2019లో 2014లో కూడా నన్ను జగన్ రెడ్డి గారు పిలిచారు. జగన్ రెడ్డి గారు పిలిచి ఇస్తామని లాస్ట్ మినిట్లో మళ్ళీ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరు ఆయన వారు వచ్చేసేసి వేరే వాళ్ళని కావాలని ఆ ఈక్వేషన్స్తో వాళ్ళు లాస్ట్ వరకు పోరాడి వాళ్ళకు వీళ్ళకి ఎవరు కాకుండా నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా నా గురించి వివేకానంద రెడ్డి గారు చాలా ఫైట్ చేయడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు నాకు వెరీ క్లోజ్ టు మీ, హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఆయన మన ఇంటికి కూడా మనము మాదాపూర్లో వచ్చిపోయేవాడు. నేను వాళ్ళ ఆఫీస్ పక్కనే దగ్గరే ఉండేది, వచ్చిపోయేవాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఏది ఎయిర్ గన్స్ అవి ఇవి కావాలంటే కూడా పోయి ఇద్దరమే పోయి పర్చేజ్ చేసుకొని వచ్చి అంత రిలేషన్ ఉండింది ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీతో ఆల్మోస్ట్ అలా అందరితో టచ్ అయ్యి ఇంక్లూడింగ్ జగన్ గారితో కూడా టచ్ అయ్యి ఉండేది. కానీ దీని తర్వాత మళ్ళీ 2019లో నాకు అప్పుడు కూడా మిస్ అయిపోయింది. 2009లో మిస్ అయిపోయింది, 2014లో మిస్ అయిపోయింది. 2019లో మళ్ళీ వివేకానంద రెడ్డి గారు ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఎక్కడ ఉన్నారంటే ఇంట్లో ఉన్నాను అన్న. అంటే ఒకసారి ఆఫీస్కి రండి సార్ అన్న. పక్కనే ఆయన ఆఫీస్, వాళ్ళ అల్లుని ఆఫీస్. నేను మాదాపూర్లో ఉంటా, వాళ్ళది వచ్చేసేసి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉంటుంది. ఓకే, వెళ్ళాను. వెళ్తే సార్ నేను నిన్ననే జగన్ రెడ్డి గారు విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉన్నారు, నేను పోయేసి వచ్చాను, ఇప్పుడు అతనికి ఇవ్వట్లేదంట, నువ్వు వెళ్ళు సార్ నేను చెప్పాను అన్నాడు. ఎందుకన్నా హ్యాపీగా ఉన్నాను, ఎందుకు? లేదు నువ్వు వెళ్ళండి, నేను చెప్పినాను, మీరు వెళ్ళండి అన్నా. సరే అని అప్పటికి కూడా నాకు డౌట్ వచ్చేసేసి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నాడో వాళ్ళ ఫాదర్, ఆయనతో కూడా నాకు మంచి రిలేషన్. ఆయనకు ఫోన్ చేశాను, అన్న ఇట్లా అంటే అదేట్లా సార్, అతను పెద్ద పెద్ద రెడ్ లాంటిది పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశంలోకి పోయినారు, ఇతను ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినా ఇక్కడ నమ్ముకొని ఉన్నాడు, అతను ఎట్లా తీసేస్తారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది కరెక్టేనా కాదా, మీరు కూడా ఒకసారి సజ్జల రామకృష్ణ గారికి మీకు మంచి ఫ్రెండ్ కదా కాబట్టి ఒకసారి అడగండి, ఆయనకు తెలుస్తుంది అన్న. సరే అని చెప్పేసి ఆయన ఫోన్ మళ్ళీ రాత్రి నాకు ఫోన్ చేసి, సార్ సజ్జల ఫోన్ ఎత్తట్లేదు, నాకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తేనే మీకు చెప్తాను అన్నాడు. మరుసటి రోజు నాకు ఫోన్ చేశాడు, సార్ సజ్జలకు ఫీవర్ ఉండిందంట, ఈరోజే కొద్దిగా ఈవినింగ్ కొద్దిగా పర్వాలేదని ఇప్పుడే లోటస్ పాండ్ పోయేసి వచ్చి నాకు ఫోన్ చేస్తున్నాడు, నీ మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయని చెప్పేసి చేశాడు అని. ఇట్లా అని అడిగాను. అవును కరెక్టే, అతనికి సర్వీస్ బాగాలేవు కాబట్టి చేంజ్ చేస్తున్నాము అని అన్నాడు, మీరు పోవచ్చు సార్ అన్నాడు. అప్పుడు నేను ఈశ్వర్ రెడ్డి అని మీడియా చైర్మన్ ఉంటా, నాకు మంచి ఫ్రెండ్, ఆంధ్రభూమిలో ఉంటా. ఓకే, ఈశ్వర్ రెడ్డి నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్, నేను అసెంబ్లీలో ఉండేవాడిని, ఆయన మీడియా చైర్మన్. సో ఇద్దరం కలిసి వైజాగ్ నుంచి వెహికల్ తీసుకొని ఫ్లైట్కి వెళ్ళాము. ఆ నుంచి వెహికల్ తీసుకొని కురుపాంలో ఉన్నాడు. కురుపాంకి వెళ్ళే వరకు అప్పుడే మేము పోయి 5 నిమిషాల ముందే పక్కనే స్కూల్ ఉంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆయన. పక్కనే స్కూల్ ఉంటే ఆ టెంట్లో నుంచి పక్క స్కూల్లోకి పోయినాడు. ఆ స్కూల్లో నుంచి రోడ్డు మీదకి వస్తేనే చిన్నదే అది, రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని చూసి చాలా దూరం వచ్చేసారు అని చెప్పేసి ఒక 5 నిమిషాలు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇంకా నేను చెప్పాను ఈశ్వరెడ్డికి, మనం ఊరి బయటకు పోయి ఉందబ్బా, అటు ఇటు జనాలు ఏమన్నారు, ఇప్పుడు ఏం మాట్లాడేది ఏముండదు అని ఊరి బయటకు పోయినా. ఊరి బయటకు పోయేటప్పుడు నేను ఒకటే చెప్పి ఈశ్వరెడ్డికి, అన్న మన గురించి నందికొట్కూరు గురించే మాట్లాడకు, ఆయనకి ఏముందో ముందు ఏదన్నా మీ టాపిక్లు మాట్లాడండి, తర్వాత లాస్ట్లో నందికొట్కూరు గురించి ఎత్తు అని చెప్పాను. సరే అన్నాడు. మేము ఊరి బయటని ఉన్నాము. ఆయన అంతా 20 నిమిషాలు వచ్చాడు, చిన్న ఊరు వచ్చాడు.
దాటితేనే రండి అని చెప్పేసి వాళ్ళు రో పైకి ఎత్తి ఒక పక్క చేయి పట్టుకున్నాడు, నడుచుకుంటూ పోతున్నాం. అప్పుడు తెలంగాణ ఎన్నికలు బాగా రసవత్తరంగా ఉన్నాయి ఇప్పుడు, క్యాంపెయిన్ అంతా. దీని గురించి అన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు వాళ్ళిద్దరు. చాలాసేపు, సుమారుగా ఒక 15-20 నిమిషాలు ఇదే అయింది. దాని తర్వాత ఆయన అడిగాడు, మీరు పాణ్యం ఎవరికి ఇస్తున్నారు, ఆలగడ్డ ఎవరికి, ఇదే ఊరికి, అదే ఊరికి, కర్నూలు ఎవరికి, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు. వచ్చి లాస్ట్లో నందికొట్కూరు ఎవరికి ఇస్తున్నాను, నందికొట్కూరు కూడా మాకు రిపోర్ట్స్ సరిగా రాలేదు, వేరే చేంజ్ చేస్తున్నాము. మరి మన ఆర్తరంలో వస్తే ఇంకేం కావాలి నాకు, అంతకంటే ఏముంది అని నేను లెఫ్ట్ సైడ్ ఉండతో మళ్ళీ నన్ను రైట్ సైడ్, ఆయన లెఫ్ట్ సైడ్ తీసేసుకుని ఆర్తరన్నా నేను నీకు సీట్ ఇస్తున్నాను, నీకు పక్కా ఇస్తున్నాను, ఇది మన ముగ్గురికే తెలుసు, నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు గౌతమ్ రెడ్డి మా ఇన్ఛార్జ్ ఉండే కర్నూలుకి. గౌతమ్ రెడ్డిని ఒక పోయి కలువు, చెప్పాల్సిన పని లేదు. తర్వాత శిల్ప కూడా కలువు అంటే ఎవరు, శిల్పా చక్రపాణి రెడ్డి. శిల్పా చక్రపాణి రెడ్డి కాదు, శిల్పా మోహన్ రెడ్డి మీ ఎంపీ అన్నాడు. అంటే పోచ కంటే ముందు ఆయనదే ఉండింది, మళ్ళీ ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన పోయి మళ్ళీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు. పోయి కలువు. అలాగే ఈ మధ్యలోనే సిద్ధార్థ రెడ్డి అని ఒక అబ్బాయి చేరాడు, ఆ అబ్బాయిని కూడా ఎక్కడన్నా హైదరాబాద్లో మీట్ కాండి అని చెప్పడం జరిగింది ఆయన. సరే అని ఇంకా కొద్దిసేపు మాట్లాడి ఇంకా నెక్స్ట్ స్టేజ్ వరకు వెళ్ళాం, నెక్స్ట్ హాల్ట్. ఇంకా నెక్స్ట్ హాల్ట్ వరకు వెళ్ళాక ఇంకా అక్కడ అన్న మీరు ఫోన్ చేసి వెళ్ళండి అది ఇది అన్నారు. ఇంకా మాకు టైం అయ్యి కేఎన్ఆర్ని పిలిచి వాళ్ళకి చెప్పు ఇట్లా అన్న వచ్చి కలుస్తాడని చెప్పడం జరిగింది. ఇంకా అన్న నుంచి మళ్ళీ మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళని కలవడం, 2019లో మనకు సీట్ ఇవ్వడం, ఇట్లా నా ప్రస్థానం జరిగిందన్న. అంటే మీరు ప్రతి సర్వేలోనూ ఆర్థర్ పేరు వినిపిస్తుంది, అలాగే వాళ్ళు కూడా సజ్జల లాంటి వాళ్ళు కూడా మీరు నెంబర్ 1 అని చెప్పినట్లు కూడా మాకు సమాచారం ఉంది. ఇలాంటి నెంబర్ 1 కానీ సర్వేల రిపోర్ట్లు కానీ ఇదంతా మీ వైపే చూస్తుండగా చాలా సడన్గా ఎందుకు మార్చారనేది. నందికొట్కూరు నియోజకవర్గంలో నేను 2019 నుంచి ఎలక్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు లాస్ట్ మినిట్ వరకు ప్రజలతోనే ఉంటాను. లాస్ట్ మినిట్ మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా లాస్ట్ మినిట్ వరకు ఉంటాను. అలాగే ఈవెన్ కరోనా టైంలో కూడా నేను చేసినటువంటి సర్వీస్కు వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ గిన్నిస్ బుక్లో నందికొట్కూరుని ఎక్కించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ మేనేజర్ వచ్చేసేసి సీఎం గారి ద్వారానే నాకు కమిట్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది నందికొట్కూరులో ఇంతవరకు ఎవ్వరు చేయనటువంటిది, ఎవ్వరు తిరగనట్లు కంటిన్యూగా సగం రాత్రి ఎవరైనా చిన్న పిల్లోడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాను, ఎంత పెద్దోళ్ళు ఫోన్ చేసినా అదే ఉంటుంది. నా ఆఫీస్కి ఎవరు వచ్చినా ఎప్పుడు డోర్ ఓపెనే ఉంటుంది, డోరు క్లోజ్ అనే ప్రసక్తి ఉండదు నా ఆఫీస్లో. అదే సిస్టమ్, ఈ రోజు వరకు కూడా అదే సిస్టమ్. కర్నూలులో కానీ నందికొట్కూరులో కానీ అదే సిస్టమ్ ఉంటుంది. ఎవరైనా డైరెక్ట్ రావచ్చు. ఎవరైనా ఫస్ట్ లేడీస్కి ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళని పిలిపించి వాళ్ళను పంపించిన తర్వాతనే జెంట్స్ గిన్స్ అందరూ కంటిన్యూ వస్తూనే ఉంటారు. ఎవరు మీరు మీ ఊరు నుంచి వాళ్ళని తీసుకురండి, వీళ్ళని తీసుకురండి అనేది ఆ సిస్టాన్ని మార్చేసి ప్రజలలోకి వెళ్ళిపోయిన ప్రజలతో ఉన్నాం. మొన్న 2022 December 30th సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిచి ఎందుకు నువ్వు ఉండనంటున్నావు, మన మీటింగ్ ఏదో ఒకటి అంతకుముందు December 15th ఒక మీటింగ్ జరిగింది 2022లో. మీటింగ్ జరిగినప్పుడు ఇంకా నేను నెక్స్ట్ ఉండను, నాకు సాటిస్ఫై, నేను బాగానే చేసినాను ఇంతవరకు అనుకుంటున్నాను, ప్రజలలో ఉన్నాను చాలు అని చెప్పడం జరిగింది. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఉండను అంటున్నావు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఆయన ప్రాబ్లమ్స్ వాళ్ళు అందరం పిలిచి మాట్లాడి, మా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఐపాక్ దివాకర్ రెడ్డి అందరు ఉన్నారు, అందరం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇట్లా చెప్పొద్దు సీఎం గారు చెప్పారు అది ఇది అని తరైనా వచ్చాను. మళ్ళా June 9th పిలిచాడు. మళ్ళీ నువ్వు ఐఎమ్ కౌంటింగ్ ఫర్ డేస్ అంటున్నావు, వై నీకేం ఇంట్రెస్ట్ లేదా ఏంటి నీ స్టేట్లో నువ్వు నెంబర్ 1 ఉన్నావు అబ్బా, ఎక్కడ చిన్న రిమార్క్ లేదు నందికొట్కూరుది. వాళ్ళే అన్నారు, సజ్జల రామకృష్ణ గారు 3-4 సార్లు అన్నాడు ఆయన, నీకు చిన్న రిమార్క్ లేదు, నువ్వు స్టేట్లో నెంబర్ 1 ఉన్నావు, నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండింటే ఇప్పుడు కుక్కలు చింపిన విస్తర అయింది అది అని చెప్పడం జరిగింది. అన్న
ఎంత చేసినా కూడా నాకు కూడా కొద్దిగా ఉంటుంది కదన్నా, అది ఇదంటే లేదు నీకు రామ్ సుబ్బారెడ్డి గారు వచ్చి మాట్లాడతాడు నీతోని. అంటే మీరు ఎందుకు ఉండనని చెప్పారు? అది ఇప్పుడు వస్తుంది, అది రామ్ సుబ్బారెడ్డి గారు వచ్చి మాట్లాడతారు అది ఇదే అన్నాను. సరే అని రామ్ సుబ్బారెడ్డి గారు వచ్చారు. అంటే మాకు అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, మాకు ఏదన్నా పోస్టులు వచ్చినా ఇంకొకటి వచ్చినా 50 ఒకరికి 50 ఒకరికి అని ఇట్లా పంచడాలు, కష్టపడేది మేము పంచడం ఇట్లాంటివన్నీ నాకు నచ్చలేదు. కాకపోతే నేను ఎక్కడే కానీ మీడియాకి కానీ పేపర్కి కానీ ఏ రోజు కూడా ఇది రాజశేఖర రెడ్డి కుటుంబము నా కుటుంబం మాదిరి, ఆయనకు నా వలన ఒక చిన్న ఎఫెక్ట్ రాకూడదు, నా వలన ఒక నేను మీడియాకి ఎక్కినా ఇంకొకరికి ఎక్కినా కూడా అది ఆయనకు నా మైనస్ కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో నేనే అన్నీ సర్దుకుంటూ వెళ్ళిపోయాను. అంటే పదవి మీకున్నది, పవర్ వేరే వాళ్ళ చేతుల్లోకి డివైడ్ చేయడం ఇవన్నీ జరిగి నేను బాధపడి ఎందుకు 3 నెలలకే నేను రిజైన్ చేస్తా అని చెప్పేసి మొత్తం మీడియా అంతా, మీ కర్నూలు మీడియా అంతా నా ఇంటి దగ్గర ఉండింది కర్నూలులో. 3 మంత్స్కే నాకు అవసరం లేదని చెప్పేసి 3 మంత్స్కే నాకు అవసరం లేదని అప్పుడు మళ్ళీ ఇక్కడికే పిలిపించి జూబ్లీ హిల్స్ దగ్గర శిల్పా చక్రపాణి రెడ్డి అని శ్రీశైలం ఎమ్మెల్యే ఉన్నాం, ఆయన ఇంట్లో అప్పుడు ఇన్ఛార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళంతా వచ్చేసేసి మాట్లాడి మళ్ళీ అప్పుడు సెట్ చేసి పంపించడం జరిగింది. దాని తర్వాత నాకు కొంతమంది సీనియర్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీస్ కాకి మాధవరావు లాంటి వాళ్ళు, కొంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, మా ఎక్స్ డీజీస్, వీళ్ళందరూ నువ్వు ఇంత వర్క్ చేసావు ఇక్కడ డిపార్ట్మెంట్లో, నువ్వు ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడినావు, యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్, నువ్వు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉన్నావు కాబట్టి వాళ్ళకు నువ్వు రెస్పాన్సిబిలిటీ కాబట్టి నువ్వు ఎవరు ఏమన్నా ఈ చెవిలో వదిలేసేసాయి, నీ పని నువ్వు చేసుకపో, ప్రజలతో ఉండు, ప్రజలే నీకు అయినప్పుడు ప్రజలే మిగతా వాళ్ళే నీ చుట్టూ తిరుగుతారన్నారు. సరే అని చెప్పేసి నేను అదే పాటించాను, వాళ్ళు ఏది చెప్పినారో అదే పాటించాను. ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉండడం, ప్రజలకు సేవ చేస్తాం, అన్ని మండలాలు తిరుగుతాం, అన్ని గ్రామాలు, ఈ గ్రామాన్ని నేను 4-5 సార్లకు తక్కువ తిరగలేదు అన్నట్లు. ఎక్కడెక్కడ ఎవ్వరు పోని గ్రామాలకు కూడా నేను పోయినాను, పోయేసేసి మ్యాక్సిమం వాళ్ళతో కరోనా టైంలో అయితే ప్రతి ఒక్క విలేజ్ స్కూటర్ల మీద, సైకిళ్ళ మీద, ఊర్లలోకి పోతే బండి ఆడ ఆపడం, సైకిల్ వేసుకొని పోవడం. మేము కూడా చూసాం, మేము కూడా మీ వార్తలు పూర్తిగా మేము కవర్ చేసాం. కరోనా టైంలో మీరు తిరిగిన మీ సర్వీస్ కానీ ప్రతి అప్ టు డేట్ అక్కడ మన రిపోర్టర్ని ఎప్పటికప్పుడు కవర్ చేసాము. మేము కూడా ఇప్పటికి కూడా మన న్యూస్ ఛానల్లో చూడవచ్చు. పూర్తి స్థాయిలో మీరు కరోనా టైంలో ప్రజలకు అంకితమయ్యారు అనేది మేము కూడా చూసాము. అది తర్వాత సజ్జల రామకృష్ణ గారు చెప్పినట్లు ఆయన June 24, 2023 ఈవినింగ్ 4 o'clock రామ్ సుబ్బారెడ్డి గారు అని ఎక్స్ మినిస్టర్, ఆయన తెలుగుదేశంలో ఇంతకుముందు ఉండే జమ్మలమడుగు వీరశివారెడ్డి వాళ్ళ అన్న కొడుకు, అతను ఐపాక్ మొత్తం రాయలసీమ ఇన్ఛార్జ్ దివాకర్ రెడ్డి అని ఇద్దరు వచ్చారు. 4 గంటలకు మన ఇంటికి వచ్చారు, 8:30 వరకు ఉన్నారు. రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఏమంటారంటే మీ పోస్టులు కొన్ని, మీ ఐఎస్ఐని మార్చాలా, సిఐని మార్చాలా, ఐఎమ్ ద ఎమ్మెల్యే, ఎవరు కావాలనేది నా డిసిషన్. అది వాళ్ళని మార్చాలా, వీళ్ళని మార్చాలా, మీకున్నటువంటి గృహసారథులు ఇవ్వాలా, మీకున్నటువంటి మండల అధ్యక్షులను ఇవ్వాలా, మీకున్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మీరు అంటే ఎవరు వాళ్ళు అంటే ఇప్పుడు టికెట్ ఇచ్చిన వ్యక్తేనా, డాక్టర్ సుధీరేనా, లేకపోతే వేరే ఇంకా వేరే? నిన్న మొన్న వచ్చారు, ముందు ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఛార్జెస్కి ఇవ్వాలా అని చెప్పడం జరిగింది. రైట్. నేను చెప్పాను, అంటే నేనేం చేయాలన్నా, నేనేం చేయాలంటే నువ్వు గవర్నమెంట్ ప్రోగ్రాంలు చేయాలన్నా, నేను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను కూడా ఒక ఎస్పీ నుంచి వచ్చిన, మీరు ఒక మినిస్టర్గా చేశారు, మీరు మినిస్టర్గా చేసినప్పుడు మీరు బయట తిరుగుతున్నానే, మీ ఓఎస్డి ఇవన్నీ చూసుకుంటాడు, అఫీషియల్గా అన్నీ సంతకాలు చేస్తాడు, అన్నీ ఆయన అఫీషియల్గా అంతా ఆయనే చూసుకుంటాడు అడ్మినిస్ట్రేషన్ అంటే మీరు ఒప్పుకుంటారు చెప్పండి అంటే ఒకటే మాట నేను అడిగిన. అంటే అది కాదు అన్న, నాకు కూడా ఇంకొక జన్మంటూ ఉంటే నేను కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, స్టేట్లో నువ్వు ఫస్ట్ అని 2-3 సార్లు చెప్పాడు, ఆయనకి ఈడు ఉన్నావు అని చెప్పాడు. మన సీఎం గారు శ్రీదేవమ్మ కొడుకు పెళ్ళికి కర్నూలుకి వచ్చినప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరి ముందు 3 పర్యాయాలు నన్ను క్రాస్ చేసి నెక్స్ట్ దగ్గరికి పోయినప్పుడు
ఆడుతారన్న నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అన్నాడు. మళ్ళీ కొద్ది దూరం పోయి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు మళ్ళీ నాకెళ్ళి తిరిగి ఆడుతారన్న నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అన్నాడు. మళ్ళీ అట్లా ఆ యొక్క ఒక 5 నిమిషాల గ్యాపుల్ని 3 టైమ్స్ ఆయన ఆడుతారన్న నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అని చెప్పడం జరిగింది. నేను ఒకటే మాట అన్నాను అందరి ముందే, అందరు కూడా తెలుస్తుంది అన్న, నేను ఈ టర్మ్ నాకు నా వరకు పవర్స్ ఇచ్చిపోతే చాలు, నాకు వేరే ఎక్కువ 50 సంవత్సరాలు నేనేం చేస్తాను, 10 సార్లు అంటే 15 చాలు అన్నట్టు నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. నవ్వుకుంటే వెళ్ళిపోయిన అందరూ బాగా కామెంట్ చేశారు. అది ఇది అని ఆ రోజు సీఎం గారు కూడా ఇట్లా అన్నారు. కావాలంటే మీరు మొత్తం ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉన్నారు, మీ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు సార్తో పాటు 5-6 మంది వచ్చారు. తర్వాత మన ఎమ్మెల్యేలు ఎంపీలు మన నామినేటెడ్ పోస్టులు ఉండే వాళ్ళందరూ వచ్చారు, అందరికీ తెలుసు అని చెప్పాను. అంటే ఫండ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారా మరి? ఎందుకు మిమ్మల్ని మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు, బాగానే ఉంది అక్కడ, మేనేజ్మెంట్ చేయకపోతే మ్యాన్ మేనేజ్మెంట్ చేయకపోతే స్టేట్లో నేను ఫస్ట్ ఎట్లా ఉంటాను? ఫండ్ అలా ఫస్ట్ సెకండ్ స్టేట్లో నేను ఎట్లా ఫస్ట్ ఉంటాను. తర్వాత నేను మొత్తం కరోనా టైంలో కానీ ఎట్లా గిన్నిస్ బుక్ వరల్డ్ బుక్ కాకపోతే ఇప్పుడు నేను వాళ్ళని అడిగింది అదే, నాకు జన్మ అంటూ ఉంటే నేను కూడా నెక్స్ట్ ఒక రెడ్డి ఒక కమ్మగా ఉట్టాలనుకుంటున్నా అన్నాను. ఏమన్నాను అంతే కదన్నా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్లో ఫస్ట్ అనే, సీఎం గారికి ఈడు ఉన్నామన్నా, సీఎం గారు 10 సార్లు నువ్వే ఆడతారన్నా ఎమ్మెల్యే అనే. మరి నాకు ఇప్పుడు ఏం తక్కువ, ఒక కులమే కదా, నేను ఒక ఎస్సీనే కదా, మిగతా అన్నీ ఓకే కదా. టాప్ అని మీరే అంటున్నారు కదా, నేను అనలేదు. ఆల్ సర్వేస్ నేనే అని చెప్తున్నాయి. టాప్లో మీ దరిదాపులో లేవని అన్నారా? ఓపెన్గా నేను చెప్తున్నాను కదా మీ దగ్గర, నేను మేము టీవీలో చెప్తున్నా కదా, వచ్చే జన్మలో కమ్మ లేదా రెడ్డి అన్ రికార్డ్ చెప్తున్నా కదా, నేను వాళ్ళకి చెప్తున్నా కదా, మీకు ఇంటర్వ్యూలో చెప్తున్నా కదా, ఇంటర్వ్యూలో అందరికి పోతుంది కదా ఇది. అతను సాక్ష్యము అయిపోయాక అతను సాక్ష్యం ఉన్నాడు రాంభూపాల్ రెడ్డి గారు. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇంటర్వ్యూలలో ఎవరిదన్నా మీ టీవీ ఛానల్స్ చూసుకునే కూడా ఇవన్నీ ఉన్నాయి. నాకు కూడా బాధ అనిపించింది. నేను ఒక ఎస్పీ, నేను చదువుకున్న వాడిని, ఇంత కష్టపడుతున్నాను కాన్స్టిట్యున్సీ గురించి, ఎక్కడే కానీ ఒక చిన్న రిమార్క్ లేదు. 4.5 సంవత్సరంలో ఒక్క పేపర్లో ఒకటి మన గురించి రాలేదు. మరి ఏంటి ఇంకా ఓన్లీ కాస్టా అని చెప్పి నేను అడగడం జరిగింది. అది కాదన్నా, ఇది కాదు. సరే మంచిదన్నా, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు. నేను స్టిక్కర్ ఎమ్మెల్యేగా చెయ్యను, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, నాకు అబ్జెక్షన్. 2022 డిసెంబర్ 30 నేను సజ్జలన్నకు చెప్పాను, నేను అన్నా నావి ఇంకా 22 గడపలు ఉన్నాయి, ఎవరన్నా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోండి, వాళ్ళనే తిరగమని చెప్పండి, లేదా నా ఎంట తిరిగినా కూడా నేనే ప్రమోట్ చేస్తాను. నేను ఓపెన్గా చెప్పాను, నేనే ప్రమోట్ చేస్తాను ఆయన కాబోయే ఎమ్మెల్యే మీకు అని చెప్పేసి చెప్తాను అని చెప్పినాను. లేదా అడగండి మీరు సజ్జలు అన్నాను అని చెప్పేసి చెప్పాను. దాని తర్వాత ఇది జరిగింది. జూలై 15th అంతా నా దగ్గర ఉన్న గృహసారథులు, కన్వీనర్లు, తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్, మండల అధ్యక్షులు అన్నీ తీసేశారు. జూలై 15th తీసేసిన నేను నిన్నటి వరకు అతన్ని అనౌన్స్ చేసిన నిన్న 7th 14th వరకు కూడా నేను లాస్ట్ మీట్ వరకు ఆ రోజు పనిచేస్తాను. గవర్నమెంట్ ప్రతి ప్రోగ్రాంకు నేను తిరిగాను. లాస్ట్లో 5వ తారీఖు జూపాడు బంగ్లా మండలంలో జూపాడు బంగ్లా టౌన్లోనే మేము పెన్షన్ కార్యక్రమాన్ని మీటింగ్ పెట్టినాం. పాములపాడు చూసుకొని పెన్షన్ గడప నావన్నీ అయిపోయి, నేను ఫస్ట్ నావన్నీ అయిపోయి తర్వాత సెకండ్ టైం కూడా చేశాను. నేను మీరు ఎలక్షన్లో ఎమ్మెల్యే కావడం కోసము ఆస్తులు కూడా అమ్మి చాలా డబ్బులు కూడా నష్టపోయినట్టు. నా డిపార్ట్మెంట్లో నేను ఏమీ సంపాదించుకోలేదన్నా, నా శాలరీ నా టీఎల్ తప్ప ఎక్కడే కానీ ఎలాంటిది లేదు. నా వైఫ్ రెడ్డి, ఆ అమ్మాయి నా లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ఇచ్చినవి ఆ అమ్మాయి అక్కడ విలేజ్లో అమ్మి ఎప్పుడో కర్నూలులో ఎప్పుడో 85, 90 ఆ ప్రాంతంలో తీసుకుంది. అది మొన్న మా ఎలక్షన్స్ టైంలో 1 crore అనేది మేము 63 లక్షలకు అమ్మినాం. ఈరోజు 4,20,00,000 per acre, అంటే దగ్గర 48 కోట్ల ప్రాపర్టీ పోగొట్టుకున్నాను. 48 కోట్లు ప్రాపర్టీ పోయినట్లే ఈరోజు. తర్వాత ఈరోజు మేము అప్పుడు ఏ ఒక్కరికి కూడా తీసిపోకుండా నందికొట్కూరులో
ప్రతి ప్రోగ్రామ్ అప్పులు చేసినా కానీ నేను ఏ ఒక్కరికి తీసిపోకుండా చేస్తున్నాను. అంటే అదే మాట అంటే సజ్జలరామకృష్ణారెడ్డి గారు ఒకటే అన్నారు, నువ్వు 2 జిల్లాలు కాదబ్బా, స్టేట్లో నెంబర్ 1 ఉన్నావని నేను ఇప్పటికి 2-3 సార్లు చెప్పినాను, స్టేట్లో నెంబర్ 1 ఉన్నావు నువ్వు అని చెప్పేసి. మరి ఉన్నారు ఇప్పుడు 50 కోట్లు, సుమారుగా 50 కోట్లు మీరు ఖర్చు చేస్తే ఇప్పుడు దాని ఖరీదు ఇప్పుడు ఖరీదే సుమారు 50, ఇప్పుడున్న 50 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎంత ఉంటుంది మీకు? వచ్చింది మా పెన్షన్ మాకుంది, ఆ పిల్లలు మా బాబు ఏదో చిన్న మామూలుగా ఏదో చిన్న ఏదో బిజినెస్ చేస్తూ ఉంటాడు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి పైలట్ కోర్స్ చేసి వచ్చాడు, పైలట్ ఆఫీసర్గా చేసి వచ్చాడు. తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ డాక్టర్. నాకు నా మిసెస్కు పెన్షన్ వస్తుంది, నా కూతురు అమ్మాయి ఐఐటి సివిల్స్ లాస్ట్ 7-4-3 మార్కులలో పోయింది. తర్వాత మళ్ళీ మొన్న ఇది రాసేసి ఒక 1 ఇయర్ గ్యాప్ వదులుతాను డాడీ అంటే ఓకే అమ్మా అన్నాను. మళ్ళా ప్రతి సంవత్సరము టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 65,000 మందిని తీసుకుంటారు, దాంట్లో 65 మందిని మాత్రము సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో ఆ 65 మందిలో నా డాటర్ ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఆమె ఇప్పుడు బాంబేలో ట్రైనింగ్ అవుతుంది. వాళ్ళదైతేనే వాళ్ళ ప్యాకేజీ 25-30 lakhsతో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతారు. ఈ సివిల్స్ కంటే ఇదే బెటర్లేమ్మా అని నేను కూడా చెప్పడం జరిగింది. పాపది అది ఉన్నారు. నేను పిల్లల పరంగా ఓకే వాళ్ళు స్టడీ చేస్తున్నారు, కానీ ఒక 50 కోట్లు నష్టపోయినందుకు, అంటే రాజకీయాల్లోకి వచ్చి 50 కోట్లు నష్టపోయినందుకు బాధ అనిపించడం లేదా? ఇంట్లో ఫ్యామిలీ ఎవరు కూడా మేము అనుకున్నాం మా ఫేట్ ఇది ఓకే, దేవుడు మనకు ఒక ఇది అనుకున్నాము. మనం ఆ రోజు 1 కోటి రూపాయలు ఉన్న ఆస్తి ఈ రోజు 4 కోట్లు పెరిగిపోయింది. అది అంటే చివరికి టికెట్ కూడా రాకుండా నిరాకరించినందుకు ఇప్పుడు సర్వీస్ మీరు టికెట్ రాలేదు అనే పద్ధతిని దానికి నేనే నాకు అవసరం లేదన్నాను. మీరు ఎప్పుడైతే మనము పవర్ ఒకరికి నేను దూకడం ఒకరికి అంటే నాకు వద్దు అని చెప్పాను. నేను వెరీ క్లియర్గా చెప్పాను, నాకు ఇట్లయితే నాకు అవసరం లేదు, నాకు ఒక ఎమ్మెల్యేగా నాకు పవర్స్ ఇచ్చి మీరు చేసుకోమంటే చేస్తాను, వితౌట్ పవర్స్ నాకు అవసరం లేదు. ఈయన మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు నీకు ఏదైనా నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు నువ్వు దానికి తల వంచి చేసేదానికంటే ఒక చెట్టుకు తాడేసుకొని ఊరేసుకో బెటర్ అని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారి దీంట్లో. కాబట్టి నేను దాన్ని నమ్ముతాను. మీలాగా అంటే పవర్ ఒకరికి, పదవి ఒకరికి, ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఉన్నదా వైఎస్ఆర్సీ పార్టీలో? నా వరకు నాకు అది అందరికీ తెలిసిన ఇన్ఛార్జెసెస్ మరి ఎవరెవరికి ఉన్నారో నాకుంది. అంటే మా కర్నూలు జిల్లాలో అయితే కోడుమూరు కూడా ఉంది, కర్నూలు జిల్లాలో కోడుమూరు కూడా ఉంది. ఆ అబ్బాయి కూడా తీసేయడం జరిగింది. ఆ అబ్బాయి కూడా డాక్టర్ సుధాకర్ అని, వాళ్ళకు కూడా తీసేయడం జరిగింది. మాకైతే సర్వేలు 20,000 సర్వేల్లో ఎందా నెంబర్ 1. దాని తర్వాత ఇక్కడికి 1 month బ్యాక్ 1.5 month బ్యాక్ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ July 5th మళ్ళీ సజ్జలరామకృష్ణారెడ్డి గారు పిలిచారు, నీకు స్టేట్లో పోస్ట్ ఇస్తామైతే స్టేట్ అంతా తిరగండి అన్నారు. నేను నందికొట్కూరుకే పనికి రానప్పుడు స్టేట్కి అంతా నాకెందుకన్నా అవసరం లేదు, నాకు ఐఎమ్ హ్యాపీ, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అని చెప్పారు. సర్వేలు క్లియర్గా ఉన్నాయి. అంటే నందికొట్కూరులో ఆర్థర్ అయితేనే గెలుస్తాడనేది, ఎందుకంటే మచ్చలేని మనిషిగా తను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు కనుక తనైతే గెలుస్తాడు అనేది ఒకటి ఉన్నది. బట్ అలా సడన్గా ఇది మార్చడం అనేది అందరినీ నేను అనుకున్నాను. ఎప్పుడైతే July 15th మావన్నీ ఎప్పుడైతే మాకున్నవన్నీ తీసేసినారో అప్పుడే నేను అనుకున్నాను, ఓకే వీళ్ళు మనకు టికెట్ రాదు, టికెట్ వేరే ఇస్తారు, వాళ్ళు అనుకునేది జరుగుతుందని. కానీ నేను లాస్ట్ మినిట్ వరకు ప్రజలకు చేస్తాను కాబట్టి ఐ వాజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్, కాబట్టి నేను వాళ్ళకి రెస్పాన్సిబుల్, కాబట్టి నేను లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకు సర్వీస్ చేస్తున్నాను. ఈవెన్ ఆయనను డాక్టర్ సుధీర్ అని అతను ఎప్పుడు నేను చూడలేదు. అతను ప్రకటించిన తర్వాత 4వ లిస్టులో ఆయనది వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆయనది వచ్చింది. మరుసటి రోజు మార్నింగ్ నా కాన్స్టిట్యున్సీలో నా మండలంలో ఒక లీడర్ కొడుకు చనిపోయాడు. అలాగే నందికొట్కూరు మండలంలో ఒక లీడర్ చనిపోయాడు, రామకృష్ణారెడ్డి గారని. నేను ఆ రోజు వెళ్ళి వాళ్ళిద్దరిని పరామర్శించి వాళ్ళిద్దరికి ఆ కుటుంబానికి కొంచెం ధైర్యాన్ని చెప్పి రావడం జరిగింది. అంటే నేను ఇచ్చినటువంటి మాట
లాస్ట్ మీట్ వరకు పనిచేస్తాను, అనౌన్స్ చేసే వరకు చేస్తాను. అనౌన్స్ చేసినాక కూడా నేను మరుసటి రోజు కూడా నేను నా కార్యక్రమం ఈ రోజు వరకు కూడా నేను కర్నూలులోనే ఉంటున్నాను. ఎవరు వచ్చినా ఏ పనికి వచ్చినా ఈవెన్ తిరుపతి లెటర్స్ కానీ లేకపోతే ఇంకొక దర్శనాలకు కానీ ఇంకొకటి ఎవరికైనా కలెక్టర్లకు కానీ, ఎందుకంటే అమ్మ ఎమ్మెల్యే ఏ దానికి వచ్చినా కూడా నేను చెప్తున్నాను, చేస్తున్నాను. వాటర్ వదిలేస్తారని రైతులు అడుగుతుంటే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎక్కడ ఏ పని ఎవరు నాకు ఫోన్ చేసినా ఎవరు నా దగ్గరికి వచ్చినా వాళ్ళ పనులు చేసి పెడుతున్నాను. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏది వచ్చినా కూడా పంపిస్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు డాక్టర్ సుధీర్ అంటే ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన వ్యక్తి అంటే నియోజకవర్గంలో బాగా సర్వీస్ చేస్తున్నాడా? ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. మీకే తెలియదు? మా జిల్లా కాదు ఆయన. జిల్లా కూడా కాదా? మా జిల్లా కాదు. ఎక్కడ మరి? ఆయన ఎక్కడో మరి కడప నుంచి వచ్చారంటారు. ఆయన హైదరాబాద్లోనే ఎక్కడే జూబ్లీస్ ఏదో ప్రాక్టీస్ అంటారు. బట్ మనకు ఎవరికి కూడా తెలియదు. అంటే నియోజకవర్గానికే పరిచయం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఇప్పుడు నియోజకవర్గం మీద రుద్దుతున్నాడంటారా? అదే కదన్నా, ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఆయన ఎవరో నాకే తెలియదు. ఓకే, సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నాడు, మీకంటే బాగా చేస్తున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అని అంటే ఓకే, దట్ ఈస్ సార్. బట్ అలా సడన్గా కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చేసి నియోజకవర్గానికి పరిచయం లేని వ్యక్తిని తేవడం అనేది ఇప్పుడు అతను ఇక్కడ పరిచయం కానీ, బట్ నేను ఇక్కడ అంటే మొన్న ఏదో ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివాను, నాది కడప, నన్ను సీఎం గారు ఇక్కడికి పంపించారు అని చెప్పడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. మొన్న ఏదానికో ఒక ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆర్ఆర్లోనే ఏ దాంట్లో ఇచ్చారు. అతను ఆ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా కలిసారా మీరు? లేదండి, నాకేం అవసరం అంటే నియోజకవర్గానికి ఇప్పుడు ఏమైనా ఎవరైనా వచ్చి నన్ను కలవాలి, ఆయన ఐఎమ్ ద ఎమ్మెల్యే కానీ నేను మిమ్మల్ని కలిసాడా? ఎందుకంటే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ రావాల్సింది మీ దగ్గరికే కదా, మీరు సపోర్ట్ చేయండి ఇలా అనేది మీ దగ్గర రావాలి. సపోర్ట్ అవసరం లేదు అనుకున్నారు. ఫోన్లో మాట్లాడా? రాలేదు. ఫోన్లో కూడా. మరి ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి, మీ పైన? లేదన్నా, నాకు ఐఎమ్ హ్యాపీ. ఒక 33 ఏళ్ళ సర్వీస్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్లో. ఐఎమ్ హ్యాపీ విత్ పోలీస్ డిపార్ట్మెంట్. నాకు ఏ రోజు డిపార్ట్మెంట్లో నా కాస్ట్ అనేది ఏం గుర్తు రాలేదు. ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చాక నాకు ఎన్నోసార్లు ఇది గుర్తుకు రావడం జరిగింది. నేను వచ్చిన 3-4 నెలల లోపలనే నేను రిజైన్ చేస్తాను. మీ లైఫ్లో డిపార్ట్మెంట్ సాటిస్ఫై అనిపించిందా? పాలిటిక్స్ వెరీ హ్యాపీ విత్ మై డిపార్ట్మెంట్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు దే ఆర్ గుడ్. నందికొట్కూరు ప్రజలు దే ఆర్ గుడ్. సర్వీస్ మనం చేస్తే వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. ఈరోజు నేను వాళ్ళ గుండెల్లో ఉన్నాను. ఇంకా 3-4 ఎమ్మెల్యేలు మారినా నేను ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా చెప్పాను, ఈవెన్ ఈ రామసుబ్బారెడ్డి గారికి కూడా చెప్పాను, ఈవెన్ ధనుంజయ రెడ్డి గారికి కూడా చెప్పాను. ధనుంజయ రెడ్డి గారు పిలిపించారు, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పిలిపించారు. చెప్పాను, మారినా నన్ను నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, అంటే పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా? అంటే వైఎస్ ఫ్యామిలీ మీకు ఫ్యామిలీ అంటే దగ్గర కదా, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ కదా వైఎస్ కుటుంబం అనేది. నేను చిన్నప్పుడు నేను డిపార్ట్మెంట్లో బిజీ ఉండి నా పిల్లలకు నేను ఎక్కువ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాను. నేనంతా కమాండో కోర్సెస్ దగ్గర 19 ట్రైనింగ్స్ చేశాను నేను, రిలేటెడ్ సెక్యూరిటీ. ఎన్టీ రామారావు దగ్గర కూడా నేను సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాను. కమాండో కోర్స్ చేసిన వాళ్ళలో మేము కొద్దిమంది ఉండేవాళ్ళం. అందుకని అప్పటి నుంచి కూడా మేము ఎన్టీ రామారావు దగ్గర చేశాను, తర్వాత విజయభాస్కర్ రెడ్డి దగ్గర చేశాను, నేదురుమల జనార్దన్ రెడ్డి దగ్గర చేశాను, తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశాను, సీఎంల దగ్గరనే ఆల్మోస్ట్ ఎక్కువ సీఎంల దగ్గర, తర్వాత 4 డీజీల దగ్గర చేశాను, మన స్వరంజిత్ సేన్ గారి దగ్గర చేశాను, బాసిత్ గారి దగ్గర చేశాను, ఎస్ఎస్పి యాదవ్ గారి దగ్గర చేశాను, ఏకే మహంతి గారి దగ్గర చేశాను, మళ్ళీ ఎస్ఎస్పి యాదవ్ గారి దగ్గర చేశాను. దాని తర్వాత నేను అసెంబ్లీ దీనికి వెళ్ళడం జరిగింది. అసెంబ్లీ చీఫ్ మార్షల్గా అడిషనల్ ఎస్పీగా డిఎస్పీగానే పోయి తర్వాత అడిషనల్ ఎస్పీ కూడా అక్కడే ప్రమోషన్ అయ్యాను. అక్కడికి పోయినప్పుడు నేను అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు స్పీకర్, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయనే తీసుకుపోయిందను. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇది అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం కావడము, మళ్ళా నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ కావడం, ఆయన దగ్గర కూడా కొంతకాలం పనిచేసినాక నాకు ప్రమోషన్ వచ్చింది. అడిషనల్ ఎస్పీ అనే ప్రమోషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు నేను బయటికి రావడం జరిగింది. ఇక్కడ అంటే పలు పార్టీలు సంప్రదించినట్లు కూడా మనకు సమాచారం వచ్చారండి, అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను, ఆల్మోస్ట్ అన్ని పార్టీలు వచ్చి కలిసాను.
మొత్తం ఎన్ని ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వచ్చి సార్ మా తరపున చేయండి, మా తరపున చేయండి, మా తరపున చేయండి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. సరే చూద్దామని చెప్పడం జరిగింది. నాకేంటంటే నేను ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో ఈ నక్సలైట్ డ్యూటీస్ అవి ఇవి ఎక్కడెక్కడో చూసుకుంటూ ఇప్పుడన్నా ఫోన్లు ఉన్నాయి. ఈరోజు ఎంత దూరంలో ఉన్నా కూడా వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో చూసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు అలాంటి ఫోన్లు బుక్ చేస్తే కూడా దొరికేటివి కాదు 10 రోజులకు కూడా. సో అటువంటి సమయంలో నా పిల్లలకు నేను దగ్గర కాలేకపోయినాను. ఇప్పుడు నాకు మా సన్నుకు ఒక బాబు, ఆడు నాకు బాగా అటాచ్మెంట్. సో నేనేమనుకుంటున్నానంటే హ్యాపీగా వాడిని స్కూల్ దగ్గర వదిలిపెట్టడము, నేనే డ్రైవింగ్ చేసుకుంటూ పోయి స్కూల్ దగ్గర వదిలిపెట్టడము, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ పోయి తినిపించుకోవడం, మళ్ళీ సాయంత్రం పోయి తీసుకురావడము, మళ్ళీ ఎక్కడన్నా ఏదన్నా స్విమ్మింగో లేకపోతే ట్యూషను ఇలాంటివన్నీ ఏదైనా ఒక వ్యాపకం పెట్టుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే దాన్ని మించింది లేదు. నేను కూడా నా ఫ్యామిలీకి ఇంతవరకు అంతా సర్వీసే అయిపోయింది. 33 ఏళ్ళు అక్కడ చేసి వస్తే మళ్ళీ ఇక్కడ ఒక 5 సంవత్సరాలు ఇట్లా అయిపోయింది. నా ఫ్యామిలీ కూడా నేను ఏదైనా చేసుకోవాలి కదా ఇంతవరకు అనేది కూడా నాకు ఒక ఇది ఉంది. టీడీపీ వాళ్ళు కూడా సంప్రదించారా? అడిగారు టీడీపీ వాళ్ళు కూడా అడిగారు. అంటే టికెట్ ఇస్తాము అని. అంతెందుకన్నా లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్సీనే ఉన్నటువంటి అప్పటి అనురాధ గారికి ఓటేస్తే మీకు అంత పెద్ద అమౌంట్ ఇస్తామని చెప్పేస్తే ఇస్తాము, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్, నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్ అంటే నేను ఒకటే చెప్పాను, మీరు 200 కోట్లు ఇక్కడ పెట్టి ఇక్కడ జగన్ బొమ్మ పెడితే ఆ బొమ్మ తీసుకొని పోతాం. మీరు అన్నటువంటి నిజమే. వాళ్ళు ఏమన్నారు, మీరు నెక్స్ట్ ఉండనంటున్నారు, తర్వాత మీరు అప్పులలో ఉన్నారు, ఉన్నటువంటి పోగొట్టుకున్నారు, ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు, అప్పులలో ఉన్నారు, ఇవన్నీ నిజమే. కానీ నేను ఒక పార్టీ నుంచి గెలిచాను. ఆ పార్టీకి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న మచ్చ రానియాను. రేపొద్దున నా నియోజకవర్గ ప్రజలు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా మీ వాడు ఇంతది కొట్టేసి వెళ్ళిపోయానే అంటే మా వాళ్ళు తల ఉంచుకోకూడదు. అది నా పద్ధతి. ఈ 5 ఏళ్ల తర్వాత నేను ఫ్రీ అయిపోతాను, నా ఇష్టం. అప్పుడు ఇంటికాడ ఉంటానా, ఇండిపెండెంట్గా ఉంటానా, ఇంకోటి అనేది అప్పుడు నా ఇష్టం. కానీ ఇప్పుడు ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీకి చేయడం అంటూ అసంభవం అని చెప్పడం జరిగింది. షర్మిల గారు కూడా మీకు దగ్గరగానే ఉన్నట్టు కదా, తను కాంగ్రెస్లో పార్టీ అధ్యక్ష అంటే వాళ్ళ తరపున కూడా వచ్చి కలిసారు, కొంతమంది కలవడం జరిగింది. వాళ్ళు కూడా అదే అన్నారు, మీరు రాజశేఖర రెడ్డి గారు ఈవెన్ అసెంబ్లీలో కూడా మీరు చెప్పడం జరిగింది నాకు గాడ్ ఫాదర్ అని చెప్పేసి, అసెంబ్లీలో కూడా ఫస్ట్ మీ స్పీచ్లో మీరు అన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మీకు బాగా ఫ్యామిలీకి కావాల్సిన వాళ్ళే కదా, అది ఇది అని చెప్పేసి వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే నేను రైట్గా లేదు అలాంటిది ఏం లేదు. బట్ నేను ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యామిలీస్, వీళ్ళు అంతా ఒకటే ఫ్యామిలీ కదా. జస్ట్ ఏమన్నా పాలిటిక్స్ అయితే మాత్రం నేను దీంట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తాను, ఇంతవరకు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడే కానీ మాకు క్యాంపస్లో రేంజ్ అనేది ఉండదు. ఈవెన్ నేను లాస్ట్ నా పోస్టింగ్ అప్పుడు నేను 10th బెటాలియన్ కమాండ్ ఉన్నాను, ఎస్పీ ర్యాంక్ 10th బెటాలియన్ కమాండ్ ఉన్నాను. మేము అక్కడ నుంచి నా దగ్గర 1800 మంది రిక్రూట్స్ ఉండేవాళ్ళు, ట్రైనింగ్ అయిపోయేవాళ్ళు. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి, నిజామాబాద్ నుంచి అక్కడక్కడ మాకు పంపించేవాళ్ళు ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్కు. మేము వాళ్ళ ఫైరింగ్ ఎక్కడ పోవాలా, వెల్దుర్తి దగ్గరికి పోవాలి, కర్నూలు జిల్లా దాటిన తర్వాత. అది కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఆ బెటాలియన్ కమాండ్ అండర్లో ఉంటుంది వాళ్ళది. ఈవెన్ కర్నూలు జిల్లా ఎస్పీ వాళ్ళ దగ్గర ఉన్న డీటీస్లో ఉన్న ట్రైనింగ్ వాళ్ళు ఫైరింగ్ చేయాలన్నా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారో వాళ్ళది అయిపోయిన తర్వాత, ఆ కర్నూలు ఎస్పీ గారి వాళ్ళ డీటీస్లో ఉన్నదారి అయిపోయిన తర్వాత మాకు కన్సిడర్ చేస్తారు. మాది కొన్ని 100 ఎకరాలలో ఉంది అక్కడ బిచ్పల్లిలో, ఆ కృష్ణా రివర్ నుంచి మొత్తం అదే ఉంటుంది. అప్పుడు ఒకరోజు జేవి రాముడు గారు వచ్చారు, ఆయన గ్రాండ్స్లో ఉండేవాడు అప్పుడు, అడిషనల్ డీజీ, ఫస్ట్ ఏపీ డీజీ. ఆయన వచ్చాడు. ఆయన వస్తే నేను చెప్పాను, సార్ ఇక్కడ ఇంత ఉంది, మేము ఇంతమందిని తీసుకొని పోవాలంటే ఈ వెహికల్స్ పోవాలా, ఇక్కడ నుంచి అక్కడికి పోవాలా, ఎన్ని వెహికల్స్ మాకు మేము ఇన్ టైంలో మేము చేయలేకపోతున్నాము. అక్కడ 2 అయిపోయిన తర్వాత కర్నూలు బెటాలియన్ది కానీ, డిటీసీ ఎస్పీ డిటీసీది కానీ అది అయిపోయిన తర్వాత మాకు ఛాన్స్ ఇస్తున్నారు.
మాది లేట్ అయిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది సార్, మాకు ఏం చేస్తాం, ఇక్కడ మాకు కావాల్సినంత ప్లేస్ ఉంది కదా, దీంట్లోనే నేను రేంజ్ తయారు చేస్తాను సార్. ఎక్కడ లేదు కదా, నువ్వు కొత్తగా చెప్తున్నావు, ఇక్కడ నాకు కావాల్సినంత ప్లేస్ ఉంది కదా సార్, కలెక్టర్ పర్మిషన్ తీసుకుందాం, అన్ని ప్రొసీజర్ ప్రకారం చేస్తాం సార్. సార్ ఒకసారి ట్రై చేయి. మీకు అప్పుడు గౌతమ్ సావంగ్ గారు మా అడిషనల్ డీజీ బెటాలియన్స్, ఒకసారి మీ డీజీతో కూడా మాట్లాడాను. నేను వచ్చి ఆయనతో మాట్లాడి, దినేష్ రెడ్డి గారు డీజీ, ఆయనతో మాట్లాడి, నేను కలెక్టర్ను పర్సనల్గా కలిసి, అక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ కలెక్టర్ని కలిసి పర్మిషన్లు అన్నీ తీసేసుకొని మేము ఇది టెండర్స్ వేసాం. టెండర్స్ వేస్తే 1,20,00,000, 1,30,00,000 ఇట్లా వేశారు అది తయారు చేయడానికి, స్టోన్స్ అవి ఇవి అంతా. ఇంకా మరి ఎట్లా చేయాలబ్బా, ఏం కథ అని చెప్పేసి డీజీ గారు, మా అన్న దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉందయ్యా, అది ఇది అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను, నా దగ్గర ఒక డిఎస్పి, అప్పుడు గద్వాలో పనిచేసినటువంటి డిఎస్పి నా దగ్గర పనిచేస్తుండేవాడు బెటాలియన్లో. అతనేమన్నాడు, సార్ మీరు ఇంతకుముందు నల్గొండలో పనిచేసి వచ్చారు కదా, అక్కడ అడిషనల్ చేసి వచ్చారు కదా, అక్కడ నుంచి కొద్దిగా మందుగుండు తీసుకొస్తే ఇక్కడ వీళ్ళతో చేపిద్దాం సార్, అల్లు కొట్టించేద్దాం, మనం చేద్దాము, ప్రొక్లైనర్లు అవి ఎస్పీకి చెప్పి వాళ్ళకి చెప్పేసి తెప్పించుకుందాం, మన వెహికల్స్ ఉంటాయి, వాళ్ళవి ఉంటాయి, అన్నీ తెప్పించి చేద్దాం సార్ అన్నాడు. ఎదురు మనకు వానర సైన్యం మాదిరి రిక్రూట్స్ ఉన్నారు, వాళ్ళకే కదా అయితే. సరే అని చెప్పి వాళ్ళు 18 మంది, నా దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ దగ్గర 1,500 మంది, వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు కదా సార్ మనకుండా. అప్పుడు మేము దాన్ని చేస్తే ఒక 6 నెలల లోపల 3 months లోపల చేసాము. ఓన్లీ 10 lakhs లోపల చేసాం. ఓన్లీ 10 lakhs లోపల చేసాం. చేస్తేనే అందరూ పరిశ్రమ వచ్చి చూశారు. అందరూ ఎంతమంది వచ్చి చూశారు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లు అందరూ చాలామంది వచ్చి చూశారు. చూసి అది కూడా ఇక్కడ 300దే ఎక్కడే కానీ టార్గెట్ ఉంటుంది, 300 రేంజ్. మాది 500 మంది రేయాంట్లో ఎట్లుందో అదే 500 రేంజ్ పెట్టించాము. 500 రేంజ్ బ్యూటిఫుల్ రేంజ్. మా వాళ్ళు ఒక భుజాన్ని వేసుకొని పోయి ఫైరింగ్ చేసి వస్తారు. లేకపోతే ఇంకా రోజులు పట్టేది మాకు, నెలలు. ఎన్ని వెహికల్స్ పోయేటి ఏం కదా. నేను ఎక్కడ చేసినా అదే, కర్నూలు 2nd బెటాలియన్లో నేను ట్రైనింగ్ డిఎస్పీ ఉన్నప్పుడు అప్పుడు కూడా అక్కడ 58 షాపులు కట్టించాం. ఈరోజు కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, 58 షాపులు. తర్వాత కళ్యాణ మండపం, ఏది ఎంపీలను వాళ్ళని పట్టుకొని కళ్యాణ మండపం, స్టేడియం, తర్వాత అక్కడ ఒక పెద్ద ఇది. అలాగే ఇక ఈ బీచ్ పల్లో కూడా 12 షాపులు కట్టించాం, ఎందుకంటే వాళ్ళకోటి. తర్వాత ఒక పెట్రోల్ బంక్. ఇవన్నీ ఎక్కడ పోయినా కూడా వెల్ఫేర్ నాది, ఎక్కడ పోయినా కూడా వెల్ఫేర్. పేదలకు ఏదో ఒకటి చేయాలి. డిపార్ట్మెంట్లు ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, ఎప్పుడైనా అంతే వెల్ఫేర్. అదే చూస్తున్నాం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ ఆర్థర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీకు, మీ ప్రేక్షకులందరికీ, నేను V5 ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, మీ యొక్క ఛానల్ ద్వారా నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు మీ ఛానల్కు, మీ ఛానల్లో పనిచేసిన ప్రతి ఒక్కరూ దేవుని దీవెనలతో హ్యాపీగా చల్లగా ఉండాలని, మీ ఛానల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే నందికొట్కూర్ ప్రజలకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు మా V5 న్యూస్ ద్వారా? నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఈరోజు V5 ఛానల్స్ ద్వారా నన్ను ఇక్కడికి పిలిచారు. ఒక స్నేహితుని ద్వారా వీరు CEO గారు నన్ను పిలవడం జరిగింది ఇంటర్వ్యూ అని. ఈరోజు నిన్న నైట్ హైదరాబాద్ రావడం జరిగింది. ఈరోజు ఇంటర్వ్యూ కావాలా, ఒక అర్ధగంట వచ్చి పొండి అని చెప్పడం జరిగింది. సరే అని రావడం జరిగింది వారి కోరిక మేరకు. నందికొట్కూరు నియోజకవర్గంలో నేను ఏం చేశా అనేది మీ అందరికీ తెలుసు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలలో మీ గుండెల్లో నేనున్నా అని చెప్పేసి నాకు కూడా నేను ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి మీ ప్రేమ, ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ నాపైన, నా కుటుంబం పైన ఉండాలని, అలాగే మిమ్మల్ని నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ V5 ఛానల్ ద్వారా మీరు కూడా V5 ఛానల్ను వీక్షించండి. V5 ఛానల్ ద్వారా నా ఇంటర్వ్యూని కూడా మీ అందరూ చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ ఆర్థర్ గారు. ఇది ఇవాల్టి లీడర్ ప్రోగ్రామ్. మరో లీడర్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. టికెట్ రానందుకు ఏమన్నా నిరాశలో ఉన్నారా? లోపలికి అడుగు పెడితేనే వెల్కమ్ ద కింగ్ ఆఫ్ ఆర్థర్
అన్నాడు. వండర్ తెప్పిస్తే యువర్ ద నెంబర్ 1 ప్లేస్లో ఉన్నావు, ఎక్కడే కానీ ఏమి లేవు, చాలామంది అన్నీ వచ్చాయి, యువర్ ద నెంబర్ 1 అని. నాకు వద్దు సార్, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేను ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. అంటే పదవి మీకున్నది, పవర్ వేరే వాళ్ళ చేతుల్లో. నువ్వు ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడినావు, యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్. నువ్వు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉన్నావు కాబట్టి వాళ్ళకు నువ్వు రెస్పాన్సిబిలిటీ, కాబట్టి నువ్వు ఎవరు ఏమన్నా ఈ చెవిలో వదిలేసేసాయి, నీ పని నువ్వు చేస్తావు. అంటే ఫండ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారా మరి? ఎందుకు మిమ్మల్ని? నాకు జన్మ అంటూ ఉంటే నేను కూడా నెక్స్ట్ ఒక రెడ్డి ఒక కమ్మగా ఉట్టాలనుకుంటున్నా అన్నా. ఏమన్నాను? అంతే కదన్నా మరి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్లో ఫస్ట్ అనే, సీఎం గారికి ఈడు ఉన్నామన్నా, సీఎం గారు 10 సార్లు నువ్వే ఆడుతారన్నా, ఎమ్మెల్యే అనే. మరి నాకు ఇప్పుడు ఏం తక్కువ? ఒక కులమే కదా, నేను ఒక ఎస్సీనే కదా, మిగతా అన్నీ ఓకే కదా. టాప్ అని మీరే అంటున్నారు కదా, నేను అనలేదు. ఆల్ సర్వేస్ నేనే అని చెప్తున్నాయి. చివరికి టికెట్ కూడా రాకుండా నిరాకరించినందుకు నీకు ఏదైనా నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు నువ్వు దానికి తల వంచి చేసేదానికంటే ఒక చెట్టుకు తాడేసుకొని ఉరేసుకో బెటర్ అని చెప్పడం జరిగింది. పవర్ ఒకరికి, పదవి ఒకరికి. ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఉన్నదా వైఎస్ఆర్సీపీ పార్టీలో? అంటే ఇప్పుడు డాక్టర్ సుధీర్ అంటే ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన వ్యక్తి, అంటే నియోజకవర్గంలో బాగా సర్వీస్ చేస్తున్నాడా? ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. నాకు ఏ రోజు డిపార్ట్మెంట్లో నా కాస్ట్ అనేది ఏం గుర్తు రాలేదు. ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చాక నాకు ఎన్నోసార్లు ఇది గుర్తుకు రావడం జరిగింది. అంటే నియోజకవర్గానికే పరిచయం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఇప్పుడు నియోజకవర్గం మీద రుద్దుతున్నాడంటారా? అంటే పలు పార్టీలు సంప్రదించినట్లు కూడా మనకు సమాచారం. వచ్చారండి, అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను. అంటే పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా?